ఓం శాంతి. మురళీ డేట్ 15/8/2024. ఈరోజు బాబా చెప్తున్నారు, మనందరికీ సత్యమైన స్వతంత్రాన్ని ఇవ్వటానికి, ధర్మరాజు శిక్షల నుండి విముక్తులుగా చెయ్యటానికి బాబా వచ్చారు. ఈ వికారాల ఆధీనత్వం నుండి కూడా విడిపిస్తున్నారు. బాబా మనందరికీ జ్ఞానం చెప్పేటప్పుడు మధురమైన పిల్లలు అంటూ జ్ఞానం చెప్తారు. బాబా చెప్పేదాని ప్రభావం చాలా పడుతుంది. అదే పిల్లలు చెప్పేటప్పుడు మధురమైన పిల్లలు అని అనలేరు కదా. బాబా అందరికంటే పెద్దవారు. వారి మాట ప్రభావం చాలా ఉంటుంది. బాబా మనల్ని పతితుల నుంచి పావనంగా తయారు చేస్తున్నారు. ఒక్క బాబా లభించారు కాబట్టి దేని గురించి చింతించకండి. బాబా మతం పైన నడుస్తూ ఉండాలి. అనంతమైన వివేకవంతులుగా అయి సంతోషంగా అందరి కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి. ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకోటానికి, సత్యమైన స్వతంత్రం పొందటానికి పావనంగా తప్పకుండా కావాలి. జ్ఞానమే సంపాదనకు ఆధారం. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ధనవంతులుగా అవ్వండి. మనకు రోజు బాబా జ్ఞానం చెప్తారు. జ్ఞానము అంటేనే లైట్, మైట్, ఒక ప్రకాశం, శక్తి. లైట్ అనగా ఏది తప్పు, ఏది ఉప్పు. ఇది అంధకారం, ఇది ప్రకాశం. ఇది వ్యర్థం, ఇది సమర్థం అన్న ప్రకాశం ఉంటుందో అక్కడ వాళ్ళు తప్పు పనులు చెయ్యరు, వాటికి వశం అవ్వరు. అంటే ప్రకాశము అంటే వెలుగు. వెలుగు లభించినప్పుడు పొరపాట్లకు వశమవ్వరు. జ్ఞాని అనగా తెలివైన వారు. జ్ఞాన స్వరూపులు ఇలా జరిగి ఉండాల్సింది, అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా జరిగితే బాగుంటుందని ఎప్పుడూ అనరు. జ్ఞాని ఆత్మలలో తప్పుని ఒప్పులో పరివర్తన చేసే శక్తి ఉంటుంది. ఎవరైతే సదా శుభ చింతకులుగా ఉంటూ శుభ చింతనలో ఉంటారో వాళ్ళు వ్యర్థ చింతన నుండి విడుదలవుతారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీకు సత్యమైన స్వతంత్రాన్ని ఇచ్చేందుకు, ధర్మరాజు శిక్షల నుండి ముక్తులను చేసేందుకు, రావణుడి పరతంత్రం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: అర్థం చేయించటంలో బాబాకు మరియు పిల్లలైన మీకు గల ముఖ్యమైన తేడా ఏమిటి? జవాబు: బాబా అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అని అర్థం చేయిస్తారు. తద్వారా బాబా చెప్పే విషయాల బాణం తగులుతుంది. పిల్లలైన మీరు పరస్పరం సోదరులకు అర్థం చేయించేటప్పుడు మధురమైన పిల్లలు అని అనరు. బాబా పెద్దవారు కావున వారి మాట ప్రభావం పడుతుంది. పిల్లలు, మీకు సిగ్గు కలగటం లేదా? మీరు పతితులుగా అయిపోయారు, ఇప్పుడిక పావనంగా అవ్వండి అని వారు పిల్లలతో రియలైజ్ చేయిస్తారు. ఓం శాంతి. అనంతమైన ఆత్మిక తండ్రి కూర్చొని అనంతమైన పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడిది అనంతమైన తండ్రికి మరియు అనంతమైన పిల్లలకే తెలుసు.
ఇంకా ఎవరికీ అనంతమైన తండ్రి గురించి తెలియదు. అలాగే అనంతమైన తండ్రికి చెందిన వారిమి అని కూడా భావించరు. బ్రహ్మ ముఖ వంశావళి అని తెలుసుకుంటారు మరియు అంగీకరిస్తారు. ఇంకా ఎవరూ ఇది నమ్మలేరు కదా. బ్రహ్మ కూడా తప్పకుండా కావాలి, వారినే ఆది దేవుడు అని అంటారు. వారిలో బాబా ప్రవేశిస్తారు. బాబా వచ్చి ఏం చేస్తారు? పావనంగా అవ్వాలి అని చెప్తారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి అని బాబా శ్రీమతం ఉన్నది. పిల్లలకు ఆత్మ పరిచయాన్ని కూడా ఇచ్చారు. ఆత్మ భృకుటి మధ్యలో నివాసం చేస్తుంది. ఆత్మ అవినాశి అని, ఈ వినాశీ శరీరము దాని ఆసనమని బాబా అర్థం చేయించారు. ఆత్మలైన మనమందరం సోదరులము అని, ఒక తండ్రి పిల్లలము అని మీకు తెలుసు. ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అనటం పొరపాటు. ఇప్పుడు మీరు మంచిగా అర్థం చేయిస్తారు. ప్రతి ఒక్కరిలోనూ పంచ వికారాలు ప్రవేశించి ఉన్నాయి అని చెప్తారు. చాలా మంది వీరు చెప్పేది నిజమే అని భావిస్తారు. మనం సోదరులమైనట్లయితే మరి తప్పకుండా తండ్రి నుండి వారసత్వం లభించాలి కదా. కానీ ఇక్కడ నుండి బయటకు వెళితే మాయా తుఫాన్లలో వెళ్ళిపోతారు. ఏ కొద్ది మందో నిలుస్తారు. అన్ని చోట్ల ఈ పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కాస్త బాగా అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయించగలరు. ఎవరైనా ఎక్కువగా ధ్యాస ఉంచకపోతే వీరు పాత భక్తులు కారు అని అనటం జరుగుతుంది. ఈ విషయాలను అర్థం చేసుకునేవారే అర్థం చేసుకుంటారు. ఎవరైనా అర్థం చేసుకోకపోతే వారు అర్థం చేయించలేరు కూడా. మీ వద్ద కూడా నెంబర్ వారీగా ఉన్నారు. ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే వారికి అర్థం చేయించేందుకు కూడా అటువంటి మంచి వారిని పంపించటం జరుగుతుంది. తద్వారా ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. పెద్ద వ్యక్తులు అంత త్వరగా అర్థం చేసుకోలేరు అని మీకు తెలుసు. వీరు అర్థం చేయించేది చాలా బాగుంది, తండ్రి పూర్తి పరిచయాన్నిస్తారు అని వారు తమ అభిప్రాయాన్ని తెలియచేస్తారు. కానీ స్వయానికి ఖాళీ ఎక్కడుంది? అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి అని మీరంటారు. బాబా నేరుగా ఆత్మలైన మనతో మాట్లాడుతారు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. డైరెక్ట్ గా వినటం ద్వారా బాణం బాగా తగులుతుంది. వారు బీకేల ద్వారా వింటారు. ఇక్కడైతే పరంపిత పరమాత్మ డైరెక్ట్ గా బ్రహ్మ ద్వారా, హే పిల్లలు, మీరు తండ్రి చెప్పిన విషయాన్ని నమ్మరా అని అర్థం చేయిస్తారు. మీరు ఎవరితోనూ ఈ విధంగా అనలేరు కదా. అక్కడ తండ్రి లేరు, ఇక్కడ తండ్రి కూర్చున్నారు. బాబా మాట్లాడతారు. పిల్లలు, మీరు తండ్రి చెప్పేది కూడా వినరా? అజ్ఞాన కాలంలో కూడా తండ్రి అర్థం చేయించటానికి, సోదరులు అర్థం చేయించటానికి తేడా ఉంటుంది.
బాబా అర్థం చేయించే దానిపై ఉన్నంత ప్రభావం సోదరులు చెప్పే విషయంపైన ఉండదు. తండ్రి ఎంతైనా పెద్దవారు కదా, కావున భయం ఉంటుంది. తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి, మీరు నన్ను గడియ గడియ మర్చిపోతున్నారు, సిగ్గనిపించటం లేదా అని బాబా మీకు కూడా అర్థం చేయిస్తారు. బాబా డైరెక్ట్ గా చెప్పటంతో దాని ప్రభావం త్వరగా పడుతుంది. అరే, బాబా చెప్పిన దానిని మీరు అంగీకరించరా? ఒక్క జన్మ నిర్వికారులుగా అయినట్లయితే 21 జన్మలు నిర్వికారులుగా అయ్యి పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అయిపోతారు అని అనంతమైన తండ్రి చెప్తున్నారు. మరి ఇది అంగీకరించరా? బాబా చెప్పే విషయాల బాణం చాలా తీవ్రంగా తగులుతుంది. తేడా అయితే ఉంటుంది. అలాగని బాబా ఎల్లప్పుడూ కొత్త వారితో కలుస్తారు అని కాదు. వ్యర్థమైన ప్రశ్నలు అడుగుతారు, బుద్ధిలో కూర్చోదు. ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త విషయం. గీతలో కృష్ణుడు పేరు వ్రాసేశారు, అతడు ఉండరు. ఇప్పుడు డ్రామానుసారంగా మీ బుద్ధిలో కూర్చుంది. మేము బాబా వద్దకు వెళ్ళాలి, డైరెక్ట్ గా మురళీని వినాలి అని పిల్లలైన మీరు పరుగులు తీస్తారు. అక్కడైతే సోదరుల ద్వారా వినేవారు. ఇప్పుడిక బాబా ద్వారా వింటారు. బాబా ప్రభావం ఉంటుంది కదా. వారు పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. పిల్లలు, మీకు సిగ్గు కలగటం లేదా? బాబాని స్మృతి చెయ్యరా? తండ్రిపై అసలు మీకు ప్రేమ ఉందా లేదా? మీరు ఎంత స్మృతి చేస్తున్నారు అని బాబా అడుగుతారు. అప్పుడు చెప్తారు, బాబా 1 గంట అని అంటారు. అరే, నిరంతరం స్మృతి చేస్తేనే మీ పాపాలు అంతమవుతాయి. జన్మ జన్మాంతరాల పాప భారం శిరస్సుపై ఉంది. మీరు బాబా నింద ఎంతగా చేశారు అని బాబా సన్ముఖంగా అర్థం చేయిస్తారు. మీ పైనైతే కేసు నడవాలి. వార్తాపత్రికల్లో ఎవరిని గురించైనా నింద వ్రాస్తే వారిపై కేసు జరుపుతారు కదా. మీరు ఏమేమి చేసేవారో ఇప్పుడు బాబా స్మృతిని కలిగిస్తున్నారు. డ్రామానుసారంగా రావణుడు సాంగత్యంలో ఇవి జరిగాయి అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు భక్తి మార్గమంతా పూర్తయింది, గతించిపోయింది. మధ్యలో ఆపేవారెవరూ ఉండరు. దినప్రతి దినం దిగజారుతూ తమో ప్రధాన బుద్ధి ఉన్నవారిగా వివేకహీనులుగా అయిపోతారు. ఎవరినైతే పూజిస్తారో వారిని రాయి రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు. దీనినే అనంతమైన బుద్ధిహీనత అని అంటారు. ఇది అనంతమైన పిల్లల అనంతమైన బుద్ధిహీనత. ఒక్కవైపు శివబాబాని పూజిస్తారు, మళ్ళీ ఇంకొక వైపు ఆ తండ్రిని సర్వవ్యాపి అని అనేస్తారు. ఎంత బుద్ధిహీనులుగా అయిపోయారంటే దానివల్ల తండ్రిని గ్లాని చేసేశాము అని ఇప్పుడు మీకు స్మృతి కలిగింది. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ నిరుపేదల నుండి యువరాజులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. శ్రీకృష్ణుడు సత్యుగపు యువరాజ్.
అతడికి 16,108 మంది రాణులు ఉండేవారు అని అనేశారు. మరి పిల్లలున్నారా? ఇప్పుడు మీకు సిగ్గు కలుగుతుంది. ఏమైనా పాపాలు చేస్తే భగవంతుడు ముందుకు వెళ్లి చెవులు పట్టుకొని, హే భగవంతుడా, చాలా పెద్ద పొరపాటు జరిగింది, దయ చూపించండి, క్షమించండి అని అంటారు. మీరు ఎంత పెద్ద పొరపాటు చేశారు? డ్రామాలో ఇలా ఉంది అని బాబా అర్థం చేయిస్తారు. మీరు ఎప్పుడైతే ఇలా అవుతారో అప్పుడే నేను రావటం జరుగుతుంది. మీరు సర్వ ధర్మాల కళ్యాణం చెయ్యాలి అని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తారు. అందరి సద్గతిని చేసే బాబాని సర్వ ధర్మాల వారు సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఎక్కడ నుండి నేర్చుకున్నారు? భగవాను వాచ, నేను సర్వవ్యాపిని కాను. మీ కారణంగా ఇతరులు కూడా ఇటువంటి పరిస్థితికి చేరుకున్నారు. హే పతిత పావనారా అని పిలుస్తారు, కానీ అర్థం చేసుకోరు. మనం ఎప్పుడైతే మొట్టమొదట ఇంటి నుండి వచ్చామో అప్పుడేమైనా పతితులుగా ఉండేవారిమా? దేహ అభిమానులుగా అయిన కారణంగా పతితులుగా అయ్యారు. ఏ ధర్మం వారు వచ్చినా మీకు పరంపిత పరమాత్మ పరిచయం ఉందా? వారెవరు, వారు ఎక్కడ నివాసం చేస్తారు అని వారిని అడగాలి. అప్పుడు వారు పైన ఉంటుంది అని అయినా లేక సర్వవ్యాపి అని అయినా అనేస్తారు. మీ కారణంగా మొత్తం ప్రపంచమంతా నష్టంలోకి వచ్చేసింది. డ్రామా అనుసారంగానే జరిగినా కానీ మీరైతే పతితులుగా అయిపోయారు కదా. అందరూ పాపాత్మలే. ఇప్పుడు పుణ్యాత్మలుగా అయ్యేందుకు పిలుస్తారు. అన్ని ధర్మాల వారు ముక్తిధామంలోకి ఇంటికి వెళ్ళాలి. అక్కడ పవిత్రత ఉంటుంది. ఇది కూడా డ్రామాగా రచింపబడి ఉంది. దీనిని బాబా వచ్చి అర్థం చేయిస్తారు. ఈ జ్ఞానం అన్ని ధర్మాల వారి కోసం. మీ అందరినీ ఆత్మలో ఉన్న పరమాత్మగా భావిస్తూ నమస్కరిస్తున్నాము అని ఒక ఆచార్యుడు అన్నట్లుగా బాబా వద్దకు సమాచారం వచ్చింది. మరి ఇంతమంది పరమాత్ముళ్ళు ఉన్నారా ఏంటి? తెలివి ఏమీ లేదు. ఎవరైతే భక్తిని ఎక్కువగా చెయ్యలేదో వారు నిలవరు. సెంటర్లో కూడా ఒక్కొక్కరు కొంత సమయం ఉంటారు. తద్వారా వారు భక్తిని తక్కువగా చేశారు అని. కావుననే నిలవటం లేదు అని అర్థం చేసుకోవాలి. అయినా ఎక్కడకు వెళతారు? వేరే షాప్ ఏదీ లేనే లేదు. ఎటువంటి యుక్తిని రచించటం ద్వారా మనుషులు త్వరగా అర్థం చేసుకోగలరు? ఇప్పుడందరికీ సందేశం ఇవ్వాలి. బాబాని స్మృతి చెయ్యండి అని చెప్పాలి. మీరే పూర్తిగా స్మృతి చెయ్యలేకపోతే మరి మీ బాణం ఎలా తగులుతుంది? కావుననే బాబా చార్టును వ్రాయండి అని అంటారు. ముఖ్యమైన విషయం పావనంగా అవ్వటమే. ఎంతగా పావనంగా అవుతారో అంతగా జ్ఞానం ధారణవుతుంది. సంతోషం కూడా కలుగుతుంది. మేము అందరినీ ఉద్ధరించాలి అని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి. బాబానే వచ్చి సద్గతినిస్తారు.
బాబాకైతే దుఃఖం మరియు సుఖముల విషయమే ఉండదు. ఇది డ్రామాగా రచింపబడి ఉంది. మీకు ఎటువంటి దుఃఖము ఉండకూడదు. బాబా లభించాక ఇంకేం కావాలి? ఇక కేవలం బాబా సలహాపై నడవండి. ఈ విషయాలన్నీ అర్థం చేయించటం కూడా ఇప్పుడే జరుగుతుంది. సత్యుగంలో ఇది లభించదు. అక్కడైతే జ్ఞాన విషయమే ఉండదు. అక్కడ మీరు అనంతమైన తండ్రి లభించారు. కావున మీకు స్వర్గం కన్నా ఇక్కడ ఎక్కువ సంతోషం ఉండాలి. మీరు విదేశాలకు కూడా వెళ్ళి ఇది అర్థం చేయించాలి. అన్ని ధర్మాల వారిపై మీకు దయ కలుగుతుంది అని బాబా అంటారు. హే భగవంతుడా, దయ చూపించు, సుఖాన్నివ్వు, దుఃఖాల నుండి విముక్తులను చెయ్యి అని అందరంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. బాబా అనేక రకాలైన యుక్తులను తెలియచేస్తారు. మీరు రావణుడి జైల్లో పడిపోయారు అని అందరికీ తెలియచెయ్యాలి. స్వతంత్రం లభించాలి అని అంటారు. కాని నిజానికి స్వతంత్రమని దేన్నంటారో ఎవ్వరికీ తెలియదు. రావణుడి జైల్లో అందరూ చిక్కుకొని ఉన్నారు. ఇప్పుడు సత్యమైన స్వతంత్రతను ఇచ్చేందుకు బాబా వచ్చారు. అయినా కాని రావణుడు జైల్లో పరతంత్రులుగా అయి పాపాలు చేస్తూ ఉంటారు. సత్యమైన స్వతంత్రత అంటే ఏంటో మనుష్యులకు తెలియాలి. మీరు వార్తాపత్రికల్లో వెయ్యవచ్చు. ఇక్కడ రావణుడి రాజ్యంలో స్వతంత్రత లేదు. చాలా క్లుప్తంగా వ్రాయండి. ఎక్కువగా చెప్పితే ఎవరు అర్థం చేసుకోలేరు. మీకు స్వతంత్రం ఎక్కడుంది? మీరైతే రావణుడి జైల్లో ఉన్నారు కదా అని చెప్పండి. విదేశాలలో మీ శబ్దం వ్యాపిస్తే మళ్ళీ ఇక్కడి వారు వెంటనే అర్థం చేసుకుంటారు. ఒక్కరిపై ఒక్కరు ఆక్రమిస్తూ ఉంటారు. మరి ఇది స్వతంత్రమా? స్వతంత్రాన్నైతే మీకు బాబానే తెలియచేస్తున్నారు. రావణుడు జైలు నుండి స్వతంత్రులుగా చేస్తున్నారు. అక్కడ మనం చాలా స్వతంత్రంగా, చాలా ధనవంతులుగా ఉండేవారిమి అని మీకు తెలుసు. ఎవరి దృష్టి కూడా పడదు. ఎప్పుడైతే చివరిలో బలహీనంగా అయిపోయారో అప్పుడు మీ ధనంపై అందరి దృష్టి పడింది. మహమ్మద్ గజనీ వచ్చి మందిరాన్ని దోచుకున్నాక మీ స్వతంత్రం పోయింది. రావణుడు రాజ్యంలో పరతంత్రులుగా అయిపోయారు. ఇప్పుడు మీ పురుషార్థం సంగమ యుగంలో ఉన్నారు. ఇప్పుడు సత్యుగమైన స్వతంత్రం పొందుతున్నారు. వారైతే స్వతంత్రాన్ని అర్థం చేసుకోలేరు. కావున ఈ విషయాన్ని కూడా యుక్తిగా అర్థం చేయించాలి. ఎవరైతే కల్పపూర్వం స్వతంత్రతను పొందారో వారే అంగీకరిస్తారు. మీరు అర్థం చేయిస్తే వారు ఎంతగా వాదిస్తారు. బుద్ధిహీనులుగా ఉన్నారు, టైం వేస్ట్ చేస్తారు. కావున వారితో మాట్లాడాలి అనిపించదు. బాబా వచ్చి స్వతంత్రాన్నిస్తారు. రావణుడి పరతంత్రంలో దుఃఖం ఎంతో ఉంది. అనంతమైన దుఃఖం ఉంది. అపారమైన దుఃఖం ఉంది. బాబా రాజ్యంలో మనం ఎంత స్వతంత్రులుగా ఉంటాము. ఎప్పుడైతే మనం పవిత్ర దేవతలుగా అవుతామో
అప్పుడు స్వతంత్రత ఉంటుంది. అప్పుడు రావణుడు రాజ్యం నుండి ముక్తులైపోతారు. సత్యమైన స్వతంత్రాన్ని బాబానే వచ్చి ఇస్తారు. ఇప్పుడు పరాయ రాజ్యంలో అందరూ దుఃఖీగా ఉన్నారు. ఇది స్వతంత్రత లభించే పురుషోత్తమ సంగమ యుగం. విదేశీ ప్రభుత్వం పడిపోవటంతో మేము స్వతంత్రులుగా అయ్యాము అని అందరూ భావిస్తారు. ఎప్పటి వరకైతే పావనులుగా అవ్వలేదో అప్పటి వరకు స్వతంత్రులు అని అనరు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. మళ్ళీ ధర్మరాజు శిక్షలను అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ఇంటికి తీసుకువెళ్లేందుకే బాబా వస్తారు. అక్కడ అందరూ స్వతంత్రంగా ఉంటారు. మీరు ఒక ఆత్మ ముక్తిధామం నుండి పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు అని మీరన్ని ధర్మాల వారికి అర్థం చేయించవచ్చు. సుఖధామం తర్వాత మళ్లీ దుఃఖధామంలోకి, తమో ప్రధాన ప్రపంచంలోకి వచ్చేస్తారు. మీరు నా సంతానం, మీరు రావణుడు సంతానం కాదు. నేను మీకు రాజభాగ్యాన్నిచ్చి వెళ్ళాను అని బాబా చెప్తారు. మీరు మీ రాజ్యంలో ఎంత స్వతంత్రంగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అక్కడకు వెళ్లేందుకు పావనంగా కావాలి. మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. అక్కడైతే డబ్బు చింతనే ఉండదు. పేదవారిగా ఉన్నా డబ్బు చింతే ఉండదు. సుఖంగా ఉంటారు. చింత అనేది ఇక్కడే ఉంటుంది. రాజధానిలో పదవులు నెంబర్ వారీగా ఉంటాయి. అందరూ సూర్యవంశీ రాజులే అవ్వరు కదా. ఎంతగా కష్టపడతారో అంతగా పదవిని పొందుతారు. మీరు అన్ని ధర్మాల వారి సేవ చేస్తారు. మీరందరూ సోదరులు కదా అని మీరు విదేశీలకు కూడా అర్థం చేయించాలి. అందరూ శాంతిధామంలో ఉంటారు. ఇప్పుడు రావణ రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు బాబా ఇంటికి వెళ్లే దారిని తెలియచేస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చెయ్యండి. భగవంతుడు అందరినీ ముక్తులను చేస్తారు అని కూడా అంటారు. కాని వారు ఎలా ముక్తులను చేస్తారో అర్థం చేసుకోరు. పిల్లలు ఎక్కడైనా తికమక పడిపోతే బాబా మమ్మల్ని విముక్తులను చేసి ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. మీరు పొగమంచులోకి వెళుతూ అడవిలో చిక్కుకుపోయారు కదా. అప్పుడసలు దారే తెలియదు. మళ్ళీ ముక్తి ప్రదాత లభించారు, దారి చూపించారు. బాబా మమ్మల్ని విముక్తులను చెయ్యండి, మీరు ముందు వెళ్ళండి, మేం కూడా మీ వెనక వస్తాము అని అనంతమైన తండ్రికి కూడా చెప్తారు. ఒక్క బాబా తప్ప ఇంకా ఎవరూ దారిని చూపించలేరు. ఎన్ని శాస్త్రాలు చదివారు. తీర్థాల వద్ద ఎన్ని ఎదురు దెబ్బలు తినేవారు. కాని భగవంతుడు గురించి తెలియని కారణంగా ఎక్కడని వెతుకుతారు. వారు సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎలా కలుస్తారు? ఎంతటి అజ్ఞాన అంధకారంలో ఉన్నారు. సర్వుల సద్గతి దాత ఒక్క బాబానే. వారే వచ్చి పిల్లలైన మిమ్మల్ని అజ్ఞాన అంధకారం నుండి బయటకు తీస్తారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు
మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క బాబా లభించారు కాబట్టి ఏ విషయం గురించి చింతించకూడదు. వారి మతంపై నడుస్తూ అనంతమైన వివేకవంతులుగా అయ్యి సంతోషంగా అందరి ఉద్ధారమును చేసేందుకు నిమిత్తులుగా అవ్వాలి. రెండో పాయింట్, ధర్మరాజు శిక్షల నుండి రక్షించుకునేందుకు లేక సత్యమైన స్వతంత్రాన్ని పొందేందుకు పావనంగా తప్పకుండా అవ్వాలి. జ్ఞానము సంపాదనకు ఆధారం. దీన్ని ధారణ చేసి ధనవంతులుగా అవ్వాలి. వరదానం, జ్ఞానపు ప్రకాశము మరియు శక్తి ద్వారా తప్పుని ఒప్పులోకి పరివర్తన చేసే జ్ఞాని ఆత్మాభవ. జ్ఞానాన్ని లైట్ మైట్ అంటే ప్రకాశము శక్తి అని అంటారు. ఎక్కడైతే లైట్ అనగా ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది అంధకారం, ఇది ప్రకాశం, ఇది వ్యర్థం, ఇది సమర్థం అన్న ప్రకాశం ఉంటుందో అక్కడ వాటిని తప్పుగా భావించేవారు తప్పు కర్మలు లేక సంకల్పాలకు వశీభూతులవ్వరు. జ్ఞాని అనగా తెలివైన వారు. జ్ఞాన స్వరూపులు ఇలా జరిగి ఉండాల్సింది అని ఎప్పుడూ అనరు. వారి వద్ద తప్పును ఒప్పులోకి పరివర్తన చేసే శక్తి ఉంటుంది. స్లోగన్, ఎవరైతే సదా శుభ చింతకులుగా ఉంటూ శుభ చింతనలో ఉంటారో వారు వ్యర్థ చింతన నుండి విడుదలవుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఏ విధంగా ఎవరిపైనైనా ఎవరి చెయ్యి ఉన్నట్లయితే వారు ధైర్యంగా శక్తి స్వరూపులుగా ఉంటారు. ఏ కష్టమైన కార్యం చెయ్యటానికైనా రెడీ అయిపోతారు. మాకు ఫలానా వారి తోడు ఉన్నది అని. అదే విధంగా శ్రీమతం అనే చెయ్యి సదా మనపైన అనుభవం చెయ్యాలి. అప్పుడు ఎటువంటి కష్టమైన పరిస్థితి అయినా మాయా విఘ్నాలతో అయినా గాబరా పడం. చెయ్యి యొక్క సహయోగంతో ధైర్యంతో ఎదుర్కోవటం సహజమనిపిస్తుంది. చిత్రాలలో కూడా భక్తుల మస్తకం పైన భగవంతుడు చెయ్యిని చూపిస్తారు. మనందరి యొక్క మస్తకము అంటే బుద్ధి పైన శ్రీమతం అనే చెయ్యి ఒకవేళ ఉన్నట్లయితే శ్రీమతం అనే చెయ్యి భగవంతుడి యొక్క తోడు ఎక్కడుంటుందో అక్కడ సదా విజయం ఉండే ఉంటుంది. ఓం శాంతి. ఓం శాంతి. దాదీజీ అమృతవచనంలో అందరికీ ప్రియంగా కండి, కానీ ఒక్క బాబాని తన ప్రియతమునిగా చేసుకోండి. అప్పుడే అందరూ మీకు ప్రియంగా అవుతారు. ప్రియమైన బాబా మనకు యోగి భవ అనేటువంటి సహజ వరదానాన్ని ఇచ్చారు. బాబా అంటుంటారు, పిల్లలు మీరు నావారు, నేను మీ అందరికీ ప్రియమైన తండ్రిని. మీరు నాకు సజనీలున్నారు, నేను మీ యొక్క సాజన్ని. మీరు నావారు, నేను మీ వారిని. పిల్లలైన మీ అందర్నీ నా తోడు నేను తీసుకువెళ్తాను. ప్రియాతి ప్రియమైన బాబా ఈరోజు అందరి మధ్యలో ఉన్నారు మరియు ఒక్కొక్కరికి మధురాతి మధురమైన రుహానీ దృష్టినిస్తూ ఉన్నారు. మీ యొక్క పురుషార్థం, ధైర్యం, మనసుని చూసి బాబా అందరినీ చాలా ప్రేమతో హృదయానికి హత్తుకుంటున్నారు. తన ఒడిలో దాచుకున్నారు. ఎందుకంటే మనం అన్నాం కదా,
మాకొక్క బాబా తప్ప ఇంకా ఎవరూ లేరు అని బాబా మనందరికీ లైట్ యొక్క కిరణాలను కాలి గోటి నుండి తల వెంట్రుక వరకు ఇస్తున్నారు. తన శీతల దృష్టితో మనల్ని శీతలంగా చేస్తున్నారు. మాయ చాలా వేడిగా చేసేసింది, బాబా అతి శీతలంగా చేస్తున్నారు అని అనుభవం అవుతుంది ఇప్పుడు మనకి. యోగీల యొక్క వాచ, శరీరం, స్వభావం, సంస్కారం అన్నీ శీతలంగా ఉంటాయి. అందుచేత ఈ జ్ఞానామృతాన్ని పొందటంతో శీతలంగా అవుతాము. ఎందుకంటే మన బాబా చాలా మధురాతి మధురమైనటువంటి ప్రియమైన శీతలమైనటువంటి వారు. బాబాకు మన పట్ల దయా జాలితో పాటు కరుణా భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఈ కలియుగం యొక్క ప్రపంచం నుంచి రక్షింపబడి బాబా వారిగా అయ్యాము, బాబా దగ్గరకు వచ్చాము. పిల్లలందరూ తన మనసులో బాబాని కూర్చోపెట్టారు. కొంతమంది పిల్లలైతే బాబా పైన పూర్తిగా తనదంతా బలిహారం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యమైన పురుషార్థిగా ఉన్నారు. మరి కొంతమంది అయితే మేము ఈ ఇంద్రసభలో సత్యమైన దేవతలం అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా తన యొక్క వృత్తుల పట్ల చాలా నిర్లక్ష్యంతో ఉన్నారు. అచ్చా, ఓం శాంతి.